దాదాపు 100% నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తున్నాడో మన గ్రామాల్లో స్కూల్స్ చూస్తే అర్థమవుతా ఉంది. ఈరోజు స్కూల్స్ యొక్క రూపురేఖలు ఏ విధంగా మారిపోయినాయో, ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బంగారు భవిష్యత్తు బంగారు పాట వేస్తున్నారో కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు జగనన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, రైతాంగం, అదే పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా సంతోషంగా ఉన్నారో మీకు అర్థమవుతోంది. ఈరోజు మనం చూస్తున్నాం, జగనన్న ఒకటే చెప్పాడు, మనం ఇచ్చే పథకాలు పేదవాడిని చూడండి, పార్టీలు చూడొద్దు అని మనకి చెప్పడం జరిగింది. మన నాయకులు కూడా గ్రామాలు ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందించడం జరిగింది. ఈరోజు ఆ విధంగా అందించడమే ఈరోజు జగనన్నకి శ్రీరామకృష్ణాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. జెండాను జతకట్టడమే వారి ఎజెండా, జనం కొండల్లో పొడి కట్టడమే జగన్ ఎజెండా. భాగంగా అదే సభలో గౌరవనీయులు కావాలి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ కావాలి మీరందరూ మనపై ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని మీకు తెలియజేస్తా ఉన్నాం. కదలాలి, అందరూ ముందు కదలాలి. ఎక్కువ ఈ జనసంఖ్యలో అందరూ మీరు కూడా పాల్గొట్టుకోవాలి.